ఢిల్లీలో రణభేరి పేరుతో నిర్వహిస్తున్న సభమాలలకు ఎటువంటి ఉపయోగకరం కాదని తెలంగాణ మాల సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. అది మాలల మోసభేరి అని ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జేఏసీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ మాలలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అన్యాయం జరుగుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని తెలియజేయడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 50 మంది నామినేషన్ వేస్తే 40 మందిని రిజెక్ట్ చేశారని అన్నారు. అయినా 10 మంది నియోజకవర్గం మొత్తం మాలలకు జరిగిన అన్యాయాన్ని వివరించామని తెలిపారు. అధికార పార్టీలోని మాల మంత్రులు తమ సమస్యల పరిష్కారం విషయంలో చొరవ చూపకపోవడం బాధాకరమని చెప్పారు. ఢిల్లీలో అధికార కాంగ్రెస్ నిర్వహిస్తున్న రణభేరి సభను బహిష్కరించాలని మాల సమాజానికి పిలుపునిచ్చారు. కల్పించేంత వరకు అదనంగా 2% రిజర్వేషన్ కల్పించేంత వరకు 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు పోరాడతాం. ఎస్సీ వర్గీకరణ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేంత వరకు పోరాడతాం. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ సవరణ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు పోరాడతాం. తెలంగాణలో 30 లక్షల మంది పైగా ఉన్న మానవ హక్కుల కోసం కల్పించేంత వరకు అదనంగా 2% రిజర్వేషన్ కల్పించేంత వరకు 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు మాల యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే దిశలో ముందుకు వెళ్ళి మాల వీరులుగా ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో 7 నియోజకవర్గాల్లో 7 డివిజన్లు వివిధ బస్తీలలో తిరిగి మాల ప్రజానికాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరినీ కూడా కలుపుకొని మాకు జరుగుతున్న అన్యాయాలు, మాకు చేసిన నష్టాన్ని వారందరూ